నేను సింగిల్ పర్సన్ ఇక్కడ కూర్చొని తెచ్చేలా చేసుకుంటాను, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఒకరికొకరు వీళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా. అంటే తప్పని కాదు, అంటే మేము లేకపోతే కంపెనీ ఎలాగా అనే భయం కూడా లేకుండా, నేను ఉన్నా లేకపోయినా మన కావాల్సిన డాడీ ఖచ్చితంగా నాకు కావాల్సిన న్యాయం చేస్తాడు, ఇచ్చిన మాట అని నమ్మకం వచ్చేలా చేస్తాను. అయితే ఇప్పుడు ఏదైతే నీకు సింపుల్ గా చెప్తాను చూడు, ప్రతి ఒక్కరికి డబ్బులు వెళ్ళేలా చేస్తాను ఇప్పుడు డాడీ. ఇప్పుడు ఎవరెవరైతే ఉదాహరణకి 3 కాయిన్స్ 2 కాయిన్స్ 1 కాయిన్ 5 కాయిన్స్ వచ్చిన ఉన్నారా? అవును డాడీ. వాళ్ళందరివి డివైడెడ్ బై 12 కాకుండా డైరెక్ట్ సెల్లింగ్ లో తీసుకురావడానికి నేను ప్లాన్ చేస్తున్నాను డాడీ. అంటే ఇప్పుడు 5 ఉన్నాయి ఇంకొకటికి, 5 సేల్ అయిపోతే ఆ డబ్బులు వెళ్ళిపోతాయి కదా, 1 2 కలిపేసి ఒక 600 700 వాళ్ళకి వెళ్ళేటట్టు గా ప్లాన్ చేసుకుంటే, వాళ్ళు 5 డివైడెడ్ బై 12 చేస్తే తక్కువ వస్తాయి. 1 డివైడెడ్ బై 12 చేస్తే చిన్న చిన్న మొక్కలు ఎప్పటికి వస్తాయి 500. అవును. అలా కాకుండా వాళ్ళకి డైరెక్ట్ గా నేను ఒక పద్ధతిని వాడి వాళ్ళ అకౌంట్స్ లోకి అవి మొత్తం పెట్టేసుకునేలాగా, మొత్తం సేల్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నాం డాడీ. వీళ్ళందరూ డబ్బులు వెళ్ళిపోతాయి, ఒక్కడు కూడా నా డబ్బులు ముట్టలేదు ఇంకా ఉండవు. ఇంకక్కడి నుంచి ఆడు ఎంత అమ్ముకున్నా లాభమే కదా, ఇంకా ఆడు అసలు వచ్చేసిన తర్వాత అసలు కూడా ఎంత, ఒక్కొక్కరికి 500 పైన 600 700 వాళ్ళ అకౌంట్ లో పడేటట్టుగా అక్కడ నేను ఆ తాలూకా డాష్ బోర్డ్ లో చూపించేస్తాను. ఈ రోజు నీకు ఇంత క్యాష్ ముట్టింది, అది నా శాఖల వల్ల వచ్చిందా, సెలవుల వల్ల వచ్చిందా, శాఖల వల్ల వచ్చిందా, లేదంటే దేని వల్ల వచ్చిందా, మొత్తం వారికి వచ్చిన వాళ్ళందరికీ. అలాగే ఇప్పుడు ₹1 కూడా తీసుకునే చాలా మంది ఉన్నారు, ₹1 కూడా వాళ్ళందరూ కూడా ఎలిబిటెడ్ చేస్తాను. అవి మొత్తం కంప్లీట్ చేసేస్తాను. దానికోసం ఎవరు సహాయం తీసుకోవట్లేదు, నేనే మళ్ళీ అందరూ కంప్లీట్ చేస్తాను. కాబట్టి నేను మళ్ళీ ఢిల్లీ నుంచి క్యాంప్ వచ్చిన తర్వాత మళ్ళీ నీతో మాట్లాడతాను, అన్ని క్లియర్ అయిపోతే. అలాగే ప్రతి బండోడికి కూడా లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి నాన్ సేవలు రాలేదు కాబట్టి అందరూ చాలా సఫర్ అయ్యారు, అవుతూనే ఉన్నారు. అందుకోసం నేను ఫోన్ కాల్స్ చేసిన దాంట్లో ఎవరైతే బండి పట్టుకుపోయారన్నారో అదో లిస్ట్ చేస్తాను, ఎవరైతే బండి పట్టుకెళ్ళిపోతారేమో అని అనుకుంటున్నారో అదో లిస్ట్ చేస్తాను, ఎవరైతే ఈఎంఐస్ అందరూ కట్టాలి కాబట్టి అదో లిస్ట్ చేస్తాను. వీళ్ళందరికీ న్యాయం చేసి రేపు లాస్ట్ 4వ నెల నుంచి ఈ సంవత్సరం ఆగస్టు వరకు వాళ్ళందరికీ క్లియర్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాను. ఆ తర్వాత నుంచి ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. అంటే ప్రతి ఒక్కటి ఈఎంఐ వెళ్తుంది, వెళ్ళిపోయిన ప్రతి బండి వెనక్కి తీసుకొస్తాను. అందులో ఇంక మళ్ళీ సెకండ్ థాట్ లేదు నాకు. ఇచ్చిన మాట కోసం నేను ఏంటి మాట ఇచ్చానో అవన్నీ రాయమని చెప్పాను మనవారికి. ఎవరెవరికి ఏంటి మాట ఇచ్చానో అదంతా రాయండి, ఒక్కడ కూడా అనుకుంటే అన్ని నెరవేర్చిస్తాను. కానీ వాళ్ళెవ్వరికి మైండ్స్కి రావద్దు. వాళ్ళు ఎవరికో నచ్చి వస్తున్నారా లేదు ఏమంటారు అంటే అది నాకు చెప్పొద్దాను, నాకు చెప్పొద్దు. వాళ్ళకి నేనేం చెప్పాను, కొనుక్కోవడమే బాధ్యత, అమ్మడం అనేది మీరు చేయలేరు. అంటే మీరు ఇప్పుడు కొనగలరు కానీ నెక్స్ట్ టైం మీరు కొనలేరు. ఎందుకు, మీరు ₹500 పెట్టి 500 కాయిన్స్ కొన్నారు, లేదా 3 కాయిన్స్ కొన్నారు, మరి ఎక్స్ట్రా సేకబుల్ మైనింగ్ వచ్చింది మీరు కొన్ని కాదు. కానీ అట్లా కొనాలంటే నాకు బయట నుండి కమ్యూనిటీ రావాలి. ఆ కమ్యూనిటీని ఇప్పుడు తీసుకొస్తున్నాను, దాన్ని నేను తీసుకొస్తాను. ఇప్పుడు 100 కోట్లు ఖచ్చితంగా నేను తీసుకొచ్చిస్తాను. ఇండియాని పక్కన మరో 10 దేశాలు కలుపుని 100 కోట్లు తీసుకొచ్చేస్తే నాకు అసలు ఈ దగ్గర ఉన్న కాయిన్స్ జీవితాంతం విడుదల అవుతున్నాయి, అలా వచ్చిన విషయం పోతాయి. అది నేను చేస్తాను. కాబట్టి నిరభ్యంతరంగా అది హ్యాపీగా ఉండొచ్చు. నేను ఇది కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ నీతో మాట్లాడతాను. ఇప్పుడు హ్యాపీ నేను చెప్తాను.